దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు కూడా పండగ లోపే రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చక్కగా ఉండాలి, అలాగే ప్యాచ్ వర్క్లని కానీ లేదా రోడ్లని సవ్యంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ రోడ్లు యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయో, ఎంతమంది మరణించారో, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయో ఆయనకి, ఆయన మంత్రివర్గానికి, గతంలో ఉన్నటువంటి బాధ్యత లేకుండా చేసినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా మంత్రిమండలిలో చర్చిస్తున్నారు, మంత్రిమండలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటిని అమలు చేస్తున్నారు అనడానికి ఈ ప్రత్యక్ష ఉదాహరణ మనం చూడొచ్చు. ప్రతి చోట కూడా రోడ్లని మరమ్మతులు చేస్తున్న క్రమం అయితే ఉంది. ఇదే రోడ్ల మీద గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి అనేక మంది ప్రజలు, కార్యకర్తలు కానీ, అంటే గత హయాంలో అప్పుడు ప్రభుత్వంలో మాట్లాడలేకపోయినటువంటి వాళ్ళు కానీ, ప్రశ్నించలేకపోయినటువంటి వారు కానీ చాలామంది ఉన్నారు. సార్, ఈ రోడ్లు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? నా పేరు షేక్ బాజీవలి, చిలకలూరుపేట నియోజకవర్గం, పక్కన గణపవరం. మేము వ్యాపార నిమిత్తంగా గుంటూరు, నందివెలుగు నెలకు ఒకసారి కూడా అటు ఇటు తిరుగుతుంటాం. ఇదే రూట్లో చాలాసార్లు మేము బయట సిడ్ అయ్యి చాలాసార్లు పడ్డాం. గత ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతులు కానీ పెద్ద పెద్ద గోతులు ఉండేవి. మేము ఈ రూటు రావాలంటే ఈవినింగ్ రావాలంటే భయపడేవాళ్ళం, పౌలైతే వచ్చేవాళ్ళం. దానివల్ల వ్యాపారం ఇబ్బందులు ఉన్నా సరే మళ్ళీ ఈ 2 నెలల తర్వాత ఇటు 2 సార్లు వచ్చాం. మొన్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో గుంతలన్నీ బూడుస్తున్నారు. నేను గుంటూరు బైపాస్ డా నుంచి చూస్తున్నాను, ఈ రూట్లన్నీ బాగున్నాయి. ఇట్లానే ప్రతి ఊర్లో, ఈ ఊరు అని కాదు, ప్రతి ఊర్లో మరమ్మతులు చేస్తే జనానికి ఇబ్బంది లేకుండా రైతులు కానీ, సన్నతర రైతులు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ రోడ్డు సౌకర్యం బాగుంటుందని నా విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా సార్, ఏ రాష్ట్రమైనా కానీ రవాణా రంగం బాగుంటే దానిలోంచి అభివృద్ధి జనరేట్ చేసుకోవచ్చు, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవచ్చు, అంటే అక్కడ రోడ్లు బాగుంటాయి అనేటువంటి ఒక నినాదం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో, గత తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు రోడ్లు గొంతలు కావాలి అంటే మమ్మల్ని ఓడించండి, లేదా మీకు గొంతలు లేకుండా ఉండాలి రోడ్లు అంటే మమ్మల్ని గెలిపించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజున ఆయన ప్రచారం చేసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని ఒక సవాల్గా తీసుకునే ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయినా సరే సామాన్య ప్రజలు ఇప్పుడు, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం కానీ, ఏదో రవాణా సౌకర్యం ఉండాలి. వ్యాపారానికి కానీ, రాకపోతలు కానీ, ఆటోలో ఏమైనా జర్నీ చేయాలన్నా, రైతు పూట ఏమైనా వ్యాపారం నుంచి వచ్చేటప్పుడన్నా రోడ్డు రవాణా బాగుండాలి. మన ఖజానా ఖాళీ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి ముందు ఛాలెంజ్ చేసినట్టు సంక్రాంతి లోపు చిన్న మరమ్మతులు, గుంతలు లేని రోడ్లు చేస్తామన్నారు. నేను ప్రతి నియోజకవర్గం తిరుగుతుంటా నా వ్యాపార పరంగా, చాలా చోట్ల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఈ అభివృద్ధి చేయడం చూసి నేను ఆగి మీతో మాట్లాడాల్సి వస్తుంది. చాలా బాగుంది గవర్నమెంట్. ఇదే రూట్లో నేను 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. 2-3 సార్లు బండిగాడ స్ట్రెడ్ అయి పడ్డాను. నా బాధ ఎవరు చెప్పుకోవాలి తెలియలా. ఇప్పుడు ఈ మరమ్మతులు చూసి నాకు చాలా సంతోషం ఉంది. మన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ముందు ప్రజలకు అందుబాటులో ఉండాలి, జనాలకి నిత్యావసర సరుకులు దాడి రవాణా సౌకర్యంలో బాగుండాలని. అలాగే సార్, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ, మన క్యాపిటల్ అమరావతి అని చెప్పి అమరావతిని డెవలప్ చేస్తున్న అంశాల్లో కానీ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు కానివ్వండి, అన్నీ నెరవేర్చే అవకాశాలు ఉన్నాయంటారా? 100%. ఎందుకంటే ఈ పథకాలు, సూపర్ 6 పథకాలు అనేది ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడు సూపర్ 6 కంటే సూపర్ 12 పథకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలన్నీ నిత్యావసరంలో మధ్యతరగతి వాడికి, పేదోడికి అందుబాటులో ఉన్నాయి. రైతు భరోసా కానీ, అమ్మబడి లాంటిది, తల్లి దీవెన పెట్టారు కదా, అది కానీ, మహిళలకు 1500 కానీ, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, గ్యాస్ చాలా మంది కామెంట్ చేశారు 3 సిలిండర్లు ఎలా వెళ్ళేస్తారని. ప్రతి ఒక్క లేకుండా డబ్బులు పడ్డాయి. నేను మా ఊర్లో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగా, మాకు పడ్డాయి డబ్బులు అన్నారు. అట్లా ఈ ప్రభుత్వం ఏంటంటే పార్టీకి అతీతంగా, గ్రామాల్లో మతాతుల అతీతంగా ఈ పథకాలన్నీ గవర్నమెంట్ 100% నెరవేరుస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే పూర్తి నమ్మకంతోనే మేము ఏకీగ్రహంగా ఓటేసి గెలిపిస్తున్నాం మా నాయకుల్ని. ఈ 5 సంవత్సరాలు ఇలాంటి కొనసాగుతుందని మాకు చాలా నమ్మకం. నాకు కాదు, చాలా మంది పల్లెటూరు నుంచి విద్యావంతులు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరు నమ్ముతున్నారు ఈ ప్రభుత్వాన్ని. సాధారణ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందే అభివృద్ధిని కాంక్షించి అని చెప్పి. ఇదే రోడ్లో ఇప్పటికీ ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎంతమంది వెళ్తున్నారు అనేది చూస్తున్నాం. ఇది ప్రధానంగా తెనాలి గుంటూరుని కలిపేటువంటి నందివెలుగు మీదకి వెళ్ళేటువంటి రహదారి. ఇటువైపు
పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కానివ్వండి, లేదా బస్సులని కానివ్వండి, లేదా స్కూల్ పిల్లల ఆటోలు అని కానివ్వండి, ఏవైనా సరే కొన్ని వేలల్లో ఇటుపక్క సంచారం సెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రథమావధిగా వాళ్ళు ఏదైతే చెప్పారో మనకి ఖచ్చితంగా కనీస అవసరాలు అనేవి ఈ రోడ్లు కానివ్వండి, రవాణా వ్యవస్థ అనేది కనీస అవసరాలు, వీటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి ఈ తరుణాన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫుల్ఫిల్ చేస్తున్నారు. మన రవాణా సంస్థ బాగుంటే అన్నీ బాగుంటాయి. రోడ్డు రవాణా సంస్థ అక్కడక్కడ గుంటలు, కొన్నిసార్లు ఇబ్బందులు పడతా వాహనాలు వెళ్ళటం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రోడ్డు రవాణా సంస్థ చేస్తూ మరమ్మతుల పనులు మొదలుపెట్టారు అన్ని చోట్ల, ప్రతి ఒక్క చోట. దాని ప్రకారంగా బాబు చెప్పినట్టు అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే ఇండస్ట్రీస్ అని కానీ చంద్రబాబు గారు నమ్మి వస్తాయంటారా సార్? వస్తాయి సార్, వస్తాయనే గెలిపించుకున్నారు, నమ్మారు. మన సూపర్ 6 పథకాలు కూడా అన్ని అమల్లోకి వచ్చినాయి. ఒక బస్సు పథకం మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు, అది కూడా చేస్తారని ఆశిస్తున్నాం. పథకాలన్నీ కూడా పథకాలు పక్కన పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో చేశాను, నేనేదో బటన్ నొక్కాను అంటే నిజంగా ఆయన మంచి చేసి ఉంటే ఆయన 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాడంట? ఎందుకు అవుతాడంటే ఇక ఆ గెలుపు అనేది జనమే చూపించారు. అభివృద్ధి అయితే లేదు. యాక్చువల్గా అయితే బాబు వస్తే ఏదన్నా అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఈ చదువుకున్న వాళ్ళకి ఈ ఇబ్బందులన్నీ పోతాయని బాబుని గెలిపించుకున్నారు. ఈ రోజున ఇదే రోడ్లో గతంలో ఇదే రోడ్లో ఎట్లుండేది పరిస్థితి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? అప్పుడు అన్ని మొత్తం గుంతలే కదండి. వెంకటకృష్ణాపురం దగ్గర నుంచి ఇక్కడ నందివెలుగు దాకా మొత్తం గుంతలమయమై ఉంది. దాని ఈరోజు ఎప్పుడో 2 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. ఇది మొత్తం గుంతలు పొడి చేసి మొత్తం మెయిన్ రోడ్ వేసుకొస్తారు. ప్రభుత్వం మీకు అల్టిమేట్గా ఏమని మీకు ఆదేశాలు ఇచ్చింది, ఏంటి పరిస్థితి? అంటే తాత్కాలికంగా ఏదో పైన ప్యాచ్ వర్క్ లా, లేకపోతే కొంచెం నాణ్యతతో కూడిన పర్మనెంట్ రోడ్లు. ఈ రోడ్డు పర్మనెంట్ రోడ్డు, పైన ప్యాచ్ వర్క్లు వేసేసి పైన BMBC లాగుతారు. అట్లా అన్ని రోడ్లు ఎక్కడన్నా కొన్ని నిధి లేని గుంతలు పొడుచుకున్నారు, మిగతా అన్ని బాగా రోడ్లు వేయమన్నారు. సో డిప్యూటీ సీఎం గారు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు సార్. మీరు మొన్న చూసుంటారు, ఆయన గుంటలు రోడ్లు కన్నం పెట్టి మరి పరిశీలిస్తున్నాడు. అంటే నాణ్యతగా వేస్తున్నారా సార్? నాణ్యత మీరు ఆనకి వచ్చినా సరే మందం ఎంత వేయమన్నారో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మందం కాడికి వేస్తానే ఉన్నాం. సో ఈ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత మీకు పనులు కూడా అంటే మీ వల్ల ఇంకా కొంతమంది జీవనం అందరికీ పనులు సాగినాయి. ఇదివరకు సగం ముఠాలు పని చేస్తే సగం ముఠాలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ప్యాచ్ వర్క్లు వేద్దామంటే ఎక్కడ అడిగినా ముఠాలు మాకు బిజీ అంటున్నారు. ఎక్కడ ముఠాలు ఖాళీ లేవు, అందరికీ పని ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంటారు? బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.